చిరంజీవి గారికి డైరెక్ట్ గా అంటే ఇంట్రడ్యూస్ అవ్వడమే విత్ ఇన్ చాలా తక్కువ సమయంలో చిరంజీవి గారికి మీరు రాసేసారు అని అంటే మీ ఫీలింగ్ ఏంటండి? అంటే ఎలా ఆపర్చునిటీ వచ్చింది అంతా? అది నా కెరీర్ మొదట 6 నెలల్లో అదొక అద్భుతంలా జరిగిపోయిందండి. నేను ఇంజనీరింగ్ మానేసిన వెంటనే వచ్చిన మొదటి సినిమా 'కాదంటే అవుననిలే' అన్న సినిమా. ఆయన ఆ ప్రొడ్యూసర్ గారికి అందమైన ఇల్లు ఉండడం ఏంటి, ఆయన ఇప్పుడు కాలం చేశారు కోగంటి రామకృష్ణ గారని. ఆయనకి ఉన్న అందమైన ఇల్లు అందరవాడు సినిమాకి సూట్ అవ్వడం, దానికి కేవలం ఒక్క షాట్ కోసం చిరంజీవి గారు ఆ ఇంటికి షూట్కి రావడం ఏంటి, ఆయన అంత రిలాక్సింగ్ గా ఉండడం వల్ల ఒక్క షాటే కదా. మేము రాసిన ఆ సినిమా పాటల సీడీ ఆయనకి ఇవ్వడం, ఆయనకి అప్పుడే రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాల్సిన లాంగ్ జర్నీ పట్టడం, అప్పుడు రింగ్ రోడ్, ఇప్పుడు మనం ఈ సర్వీస్ రోడ్ మీద నడుస్తున్నది రింగ్ రోడ్ కదా, ఇప్పుడు లేదు అది. ఇప్పుడంటే రామోజీ ఫిలిం సిటీకి హాయిగా దీని నుంచి వెళ్ళిపోతున్నారు. అప్పుడు జూబ్లీ హిల్స్ నుంచి, ఆ ఖైరతాబాద్ నుంచి, ఆ కోటియా బిట్స్ నుంచి, ఆ మలక్పేట నుంచి, ఆ దిల్షుక్ నగర్ నుంచి, ఆ ఎల్బీ నగర్ నుంచి, ఆ వనస్థలిపురం నుంచి, ఆ హయత్ నగర్ నుంచి రామోజీ ఫిలిం సిటీ వెళ్ళాలంటే ఈ ఒక గజయితగాళ్ళలాగా ట్రాఫిక్ అంతా ఈదుకుంటూ వెళ్ళాలి, చాలా టైం పట్టేది కదా. ఆ టైంలో ఆయనకి సడన్ గా వెళ్ళాల్సి రావడం, ఆర్ఎఫ్సికి ఏమీ లేకపోవడం వల్ల కార్లో ఈ సీడీ పెట్టమని, చూద్దాం అబ్బాయి ఏదో రాశాను అంటున్నాడు కదా అని చెప్పి పెట్టించారు సీడీ. పెట్టించి విన్నారు, వింటే ఇదేదో బాగా రాస్తున్నాడు అని చెప్పి ఆ తర్వాత రోజే ఛాన్స్ ఇచ్చేసారు. ఏం అదృష్టం.